చిత్రలేఖనం పోటీల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు ప్రశంసా పత్రం బహుమతులు అందజేశారు. ఆల్ ఇండియా చిత్రలేఖన పోటీలు ప్రదర్శన అఖిల భారత స్థాయిలో ఏప్రిల్ 5న నిర్వహించారు. డ్రీమ్ ఆర్ట్స్ అకాడమీ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పట్టణంలో గల మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ అరసవెల్లి నుండి 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో బి సన్హిత్, జస్వీర్, జ్యోతిష్య దేవి, శశిభూషణ్, సాయిరాజ్, నవీన్, సాయి తేజస్విని, తరుణ్, చైతన్య, లిపి శ్రీవల్లిలకు బంగారు పతకాలు లభించగా పునీత్, జయదేవ్ కుమార్, పవన్, అఖిలలకు వెండి పతకాలు, మిగిలిన వారందరికీ ప్రశంసా పత్రాలు లభించాయి. ఈ అవార్డులను బాలరంజని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణిపాత్రుని నాగేశ్వరరావు, డబ్బీరు గోవిందరావులు ఆదివారం ఎంసీఏ క్యాంపస్ అరసవెల్లిలో ఈ విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి ఎంటీవీఆర్ మూర్తి, విజేతల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన డ్రాయింగ్ మాస్టర్ మెండం మోహన్ రావుకు ఏసీఏ బృందం అభినందనలు తెలిపారు. డ్రీమ్ ఆర్ట్స్ అకాడమీ విజయవాడ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా చిత్రలేఖన పోటీలు ప్రదర్శన అఖిల భారత స్థాయిలో ఏప్రిల్ 5న నిర్వహించారు. ఈ పోటీలు ప్రదర్శనకు శ్రీకాకుళం పట్టణంలో గల మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ అరసవెల్లి నుండి 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో బి సన్హిత్, జస్వీర్, జ్యోతిష్యాదేవి, శశిభూషణ్, సాయిరాజ్, నవీన్, సాయి తేజస్విని, తరుణ్, చైతన్య, లిపి శ్రీవల్లిలకు బంగారు పతకాలు లభించగా పునీత్, జయదేవ్ కుమార్, పవన్, అఖిలలకు వెండి పతకాలు, మిగిలిన వారందరికీ ప్రశంసా పత్రాలు లభించాయి. ఈ అవార్డులను బాలరంజని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణిపాత్రుని నాగేశ్వరరావు, డబ్బీరు గోవిందరావులు ఆదివారం ఎంసీఏ క్యాంపస్ అరసవెల్లిలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి ఎంటీవీఆర్ మూర్తి, విజేతల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన డ్రాయింగ్ మాస్టర్ మెండం మోహన్ రావుకు ఎంసీఏ బృందం అభినందనలు తెలిపారు.